అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి అలీ గారు బిజీగా ఉన్నారా జుబేదా గారు? సో జుబేదా గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. టైం కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కీకు చిరంజీవి అనే సినిమా 28 ఆగస్ట్న రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్లో చూడండి. చాలా కొత్త కంటెంట్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు కింద నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు మీరు. అదే కదా చెప్దాం అనుకున్నాడు. సరే మీకు అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు వెనక్కి. ఓకే, సో కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్ మీరే అయి ఉంటారు అది. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది చాలా బిగ్ ఆపర్చునిటీ నా కోసం. సో కికు చిరంజీవి అనే మూవీ, సో 101%. ఫస్ట్ టైం సార్ నాకు వచ్చి జస్ట్ ట్రైలర్ చూపించారు. బిఫోర్ ద సాంగ్ వాళ్ళు కట్ చేసి పెట్టారు. సో అండ్ అది చూపించాక నాకు ఫీల్ అయ్యింది, నేను చెప్తాను. సో బేసిక్లీ మూవీ ఈజ్ లైక్ రియలీ గుడ్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ రియలీ నైస్. చాలా కెమెరా వర్క్, డిఓపి సార్ కూడా చాలా క్రియేటివ్ వర్క్ చేశారు. అండ్ సాయి సార్ ఇట్స్ ఆసమ్, అంటే చాలా చాలా అంటే వెరీ నైస్లీ డన్. అండ్ నేను ఒక సాంగ్ చేశానండి ఇందులో, తాగుబోతులా ఎంతమని. సో దానికి ఆ సాంగ్ చూసినప్పుడు మీకు ఎక్కడ కూడా అనిపించేది లైక్ ఫస్ట్ టైం అతను డాన్స్ చేశాడు. అండ్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ద డాన్స్ థింగ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నాతో రిహర్సల్ చేశారు. పర్సనల్గా నేను వెళ్ళి రిహర్సల్ చేయించాను. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్, ఎక్కడ స్టెప్స్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు ఆ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కికు చిరంజీవి. పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. ఇప్పుడు డిఓపి రామకృష్ణ గారు మాట్లాడతారు. హాయ్ అండి అందరికీ. ఇది మై ఫస్ట్ ఫిల్మ్ డిఓపిగా. ఓకే, థ్యాంక్ యూ దీప్తి మేడం, కిరణ్ సార్, థ్యాంక్ యూ వెంకట్. ఈ సినిమాని మీరు చూస్తే మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు సినిమా లాస్ట్ వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఏంటండి వీళ్ళు, భలే ఉంది అసలు. ఇంత ఫాస్ట్గా మైక్ వచ్చేస్తుంది, నాకే అలవాట్లేదు ఇలా. సో గిరీష్ గారు యాక్టర్, ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నార్మల్గా మనం వింటూ ఉంటాం, ఇల్లు కట్టి చూడు, కానీ మేము వినాలంటే మీరు మైక్ దగ్గర పెట్టుకోవాలి. నేనా? సారీ, వెరీ బ్యాడ్ అయింది అది. యా యా అంటే చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. బట్ చాలా తక్కువ సినిమా తీసి చూడు. సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి వీళ్ళని అడిగితే చెప్తారు. ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి ఓనర్ని అడిగితే చెప్తాడు, ఒక్కొక్క ఇంటికి ఎంతెంత టైం పడుతుంది, ఎలాగా ఎంత కష్టపడితే ఒక ఇల్లు మనం చూసే గృహప్రవేశంకి వెళ్ళేటప్పుడు కానీ. ఇన్ ది సేమ్ వే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళని పిలిచామా, వీళ్ళని పిలిచామా, ప్రతి ఏర్పాట్లన్నీ బాగా అరేంజ్ చేసామా లేదా అనేది పెళ్లి చేసిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఇన్ ది సేమ్ వే సినిమా తీసేటప్పుడు ఉండే కైండ్ ఆఫ్ ఆర్ట్ పోర్ట్లు, అందులో ఫ్రెషర్స్ అంటే మీన్స్ స్టార్టర్స్, ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్ కాదు, బట్ విత్ ద ప్యాషన్ ఒక సినిమాని మనసు పెట్టి కనుక ఒక సినిమాకి కావాల్సింది మనం ఇవ్వగలిగితే అవుట్పుట్ ఎలా ఉంటుందనేది రేపు 28వ తారీఖున మీరు థియేటర్లో చూస్తారు. మనం మామూలుగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, ఇయర్కి ఒక తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం, పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తాం. బట్ శుక్రవారము, శనివారము, ఆదివారము మన నియరెస్ట్ టెంపుల్కి ఎలా అయితే వెళ్తామో, పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదండి, మీరు సినిమా చూడండి. సినిమాలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ద కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డెఫినెట్లీ విల్ ఫీల్ ఎగ్జైటింగ్. ఈ ప్రాజెక్ట్లో నేను ఒక కైండ్ ఆఫ్ ఒక భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను. అండ్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే దీప్తి గారు, కిరణ్ గారు, అండ్ డైరెక్టర్ వెంకట్ కానీ, డిఓపి గారు రామకృష్ణ గారు కానీ, ఇట్స్ వెరీ బ్లెస్డ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్నారు కదా కొంచెం ఎక్కువసేపు మాట్లాడారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కాదు, ఇప్పుడు దాంట్లో ఎవరు అని తెలియాలంటే ఇక్కడ కూడా మాస్క్ మ్యాన్ ఉన్నారు, కానీ ఆయన మాస్క్లోనే ఉన్నారు. ఏదా ఒకసారి రా, అంత కాస్ట్యూమ్ వేసుకొని వేదిక మీదకి రాకపోతే ఎలా బ్రో? ఆల్రెడీ 96 99 ఉండాల్సిన ఆక్సిజన్ 60 వస్తుంటుంది ఈ పాటికి నీకు ఆ మాస్క్ వల్ల. హాయ్
మరి షై మాస్క్ మాన్లా ఉన్నాడే, కొంచెం ఎక్కువగానే సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు రాజు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీ అందరినీ చాలా ఇంటర్వ్యూస్లో చూశాను నేను. మా సినిమాకి వచ్చి ఇక్కడికి వచ్చి మా అందరినీ ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్. మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా విషయానికి వస్తే ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామండి. ఇట్స్ స్ట్రేట్ తెలుగు ఫిలిం. నాకు తెలుసు తెలుగు ఆడియన్స్కి ఏ సినిమా అయినా ఇష్టమని. అలాంటిది ఒక స్ట్రేట్ తెలుగు ఫిలిం వస్తే వాళ్ళు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, వాళ్ళు చేస్తారు. తెలుగు ఆడియన్స్ మీరు వింటుంటే మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఏ సినిమాకి ఇలాంటి ప్రమోషన్ జరగలేదు. మేము ఓపెన్గా మా మూవీలో ఉన్న సీన్స్, సాంగ్స్ అన్నీ బయట పెట్టి చూపిస్తూ మరీ ప్రమోట్ చేస్తున్నాము. అది మా కాన్ఫిడెన్స్. ఇంకా సినిమాలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తే కనుక, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. ఒక్కసారి రండి థియేటర్కి, చూడండి. మీకు నచ్చకపోతే అక్కడే ఇమీడియట్గా స్టేటస్ పెడతారో లేదంటే ఎవరికైనా చెప్తారో చెప్పేసేయండి సినిమా బాగాలేదు అని చెప్పి. కానీ సినిమాకి రండి, థియేటర్కి రండి, మా సినిమాని చూడండి. ఒక చాలా మంచి ప్రయత్నం చేశాం మేము. డెఫినెట్గా సినిమా చూస్తున్నంతసేపు మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా మంచి స్టోరీ, చాలా కష్టపడి చేశాము. ఇక్కడున్న మా వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతుండొచ్చు, కానీ మా సినిమా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఇది మాత్రం 100% చెప్తున్నాను, ఫర్ ష్యూర్. ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ కీకు చిరంజీవి. 28th రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఏ సినిమాలకు వెళ్తారో వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అలాగే మా సినిమా కూడా రండి, ఒక ప్రయత్నం చేయండి, చూడండి. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అండి. తెలుగు ఆడియన్స్ మీరు వింటున్నారు, మీరు ఉన్నారంటే మా సినిమాకి రండి, ఒక్కసారి చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ దీప్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారు, మీ కష్టం నాకు తెలుసు. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా తను ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. మా సినిమా మాట్లాడుతుంది. అలాగే మా కీకు, మా హీరో కీకు డార్లింగ్, అన్నీ తానే అనే ఒక సామెత ఉంది కదండి, అదే అతను. చూస్తున్నారు కదా ప్రమోషన్ విషయంలో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, ఎంత ఎనర్జీ పెట్టి చేస్తున్నాడో. డే 1 నుంచి ఇప్పటి వరకు అన్నీ తానే చేసుకుంటున్నాడు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ కీకు. ఎస్, గుండె ధైర్యం. అండ్ ఆ సాంగ్లో ఉన్న లిరిక్, ప్రతి లిరిక్ కీకుకి మ్యాచ్ అవుతుంది. కీకు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా తర్వాత నువ్వు మాకు దొరకవని అనిపిస్తుంది ఎందుకో. అండ్ ఇలాంటి ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని నేను చెప్పొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన వెంకట్, మై డార్లింగ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్. ఈ సినిమా తర్వాత వెంకట్ కూడా చాలా బిజీ అయిపోతారు. అండ్ అలాగే మమ్మల్ని కూడా మర్చిపోద్దని కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ వాచ్ కీకు చిరంజీవి ఆన్ 28th. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రసన్న కుమార్ గారిని ప్లాట్ఫామ్స్ మీద గారు మాట్లాడుకుంటూ జరిగింది సినిమా బాగా వచ్చిందన్న విషయం. అండ్ ఒక ప్రామిస్ అయితే చేస్తున్నానండి, ఈ సినిమా మీరు థియేటర్కి వస్తే మీరు వచ్చిన 2 గంట 59 నిమిషాల సినిమా 1 నిమిషం కూడా మీకు వేస్ట్ అవ్వదు. ఇది మాత్రం మా గ్యారంటీ అండి. చాలా ఎగ్జైటింగ్గా, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఈ సినిమా ఉండబోతుంది. సినిమా గురించి ఎలాగో వీళ్ళ ప్రమోషన్ కంటే చాలా 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 రిలీజ్ చేసి ఉన్నాం కాబట్టి అన్నీ చూస్తున్నారు, చేస్తున్నారు. వీళ్ళ కష్టం, దీప్తి గారు కానీ కిరణ్ గారు కానీ, వీళ్ళ కష్టంలో నాకు ఫస్ట్ టైం వీళ్ళు మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అంటే డైరెక్టర్తో పాటు వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజున ఎంత కమిట్మెంట్తో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారో అదే కమిట్మెంట్తో సినిమా ఫినిష్ చేశారు. అండ్ అదే కమిట్మెంట్తో సినిమా ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. అదే కమిట్మెంట్తో టువర్డ్స్ రిలీజ్, అంటే ఇంకో 2 రోజులు రిలీజ్ ఉంది. ఏ ఒక్క రోజున వీళ్ళు వెనకడుగు వెయ్యలేదండి. అంటే ఎందుకు చెప్తానంటే ఎక్కడో చోట వాళ్ళు పడే కష్టాల్లో నుంచో, వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ నుంచో ఎక్కడో డ్రాప్ అయిపోతాం, ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అవసరమా మనకి ఈ జర్నీ అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంటారు ఎవరొకళ్ళు. అంటే చదువుకునే రోజుల నుంచో లేదంటే జాబ్ ట్రయల్స్ నుంచో ఎక్కడో చోట మనం అప్సెట్ అయిపోతుంటాం, డ్రాప్ అయిపోతుంటాం. కానీ పాపం వీళ్ళు అలా కాదండి, వీళ్ళ కష్టం నిజంగా జెన్యూన్ కష్టం. వీలైతే రాజేష్ బ్రో, మీరు
మీ అండ్ మీడియా పీపుల్ అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ సినిమా చాలా 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 అవసరం. యా, అందరూ నిలబడతారని చెప్పి హోప్స్తో అడుగుతున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ వీలైతే 28వ తారీఖున మా సినిమాకి ఎంతమంది ఎక్కువ మంది వచ్చి చూడగలుగుతారో దానికి మీరు ఏమేం చేయగలరో చేయండి. ఇట్స్ ఎ పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. అండ్ నా జుబేదా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అలీ గారి స్పీచ్ కూడా మీరే ఇవ్వాలి ఇప్పుడు. రండి, వస్తుందండి. హలో ఎవ్రీవన్. ఇంత మంచి ప్లేస్లో మా వారు రావడానికి షూట్లో ఉన్నారు, కానీ టీం అందరికీ బ్లెస్సింగ్స్ అందించారు. అసలు కిరణ్ ముందు నాకు తెలిసినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత అసలు ఆ టాలెంట్. ట్రైలర్ చూసినప్పుడు అందులో హీరో కనిపించిండు, కామెడీ, ఇంకా విలన్ షేడ్స్ కూడా కనిపించాయి. మరి ఆ స్టోరీ ఏంటో నాకు రేపు చూసే వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా దీప్తి అయితే తెర వెనుక ఉండి చాలా అంటే చాలా కష్టపడింది. ఒక భర్త కోసం ఇంత కష్టపడి కంగ్రాచులేషన్స్ అమ్మ నీకు కూడా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా థియేటర్లోకి వచ్చి తప్పకుండా చూడండి. న్యూ కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ మూవీ అందరినీ అలరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జుబేదా గారు. అండ్ మోహన్ గారు వెనీలో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ మోహన్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఫైన్ దీప్తి గారు, కిరణ్ కుమార్ గారు అందరు కష్టపడ్డారు, అంత బ్యూటిఫుల్. కానీ బాగా మంచి డబ్బులు ఉన్న వాళ్ళు, కొత్త ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ప్రొడ్యూసరు, హీరో బకరా అన్నట్టు కూడా చూసారండి జనాలు. పాపం వాళ్ళని బాగుంది కదా, కొత్తగా వచ్చారు, వీళ్ళ దగ్గర డబ్బులు లాగేయచ్చని. వర్కౌట్ కాదు అది. ఎందుకంటే వెరీ గుడ్ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ పీపుల్ కాబట్టి అది ఒక ఏమంటారు, సముద్రం అంతా పాలైనా పర్లేదు, ఒక్క చుక్క నిమ్మరసం పడితే మొత్తం ఇరిగిపోతుంది అంటారు కదా. అలా వీళ్ళ బ్రెయిన్లో సినిమా వచ్చేసింది. ఒక్కసారి ఆ పురుగు వచ్చిన తర్వాత పోదు కదా అది. కష్టపడి సినిమా తీశారు, ఏదో ఇష్టపడి సినిమా తీశారు, ఏదో ఒకటి. ప్రేక్షక దేవుళ్ళారా రండి అబ్బా సినిమాకి ప్లీజ్. ఓటీటీలో చూస్తాం, చేతిలో చూద్దాం, ఎన్ని రోజులు చూస్తారు. పెళ్ళి కూడా అట్లా చేసుకుంటారా, హనీమూన్ కూడా అట్లా చేసుకుంటారా ఏంటి? మనమందరం సంఘజీవులు అంటే సోషల్ యానిమల్స్. మనమందరం సినిమా థియేటర్కి వెళ్ళాలి, బయట భోజనం చేయాలి. మనం అన్నీ ఇంటికి వచ్చేసి ఇంట్లోనే కూర్చుంటే దట్స్ నాట్ ఫన్. ఇలా అయిపోతుంది మన జీవితం కదా. హాయిగా సినిమాలకు వెళ్ళి సినిమాలు చూసి మీకోసం తీస్తున్నారు. మీకు నచ్చకపోతే విమర్శించండి, తిట్టండి, పర్లేదు. కానీ కొత్త టాలెంట్ అండి కిరణ్ కుమార్ గారు, దీప్తి గారు, ఇట్లాంటి కొత్త నిర్మాత, దర్శకులు, హీరో అందరూ వస్తున్నప్పుడు మీరు ప్రోత్సహించాల్సిందే అని చెప్పి నా రిక్వెస్ట్ కాదండి, మీ కాల్మొక్త. ఏం చేస్తాం అది. డైరెక్టర్ సాయి, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గట్ ఎ గ్రేట్ ఫిల్మ్. అంతా బాగా వచ్చింది సినిమా. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే 2 గంటల సినిమా ఇది. వచ్చి థియేటర్ లోపల బాధ ఉండదు మీకు. టక్కన జాగానే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, టక్కన సెకండ్ హాఫ్ అయిపోతుంది. సినిమా బాగా వచ్చింది. ప్లీజ్ అందరు మీ ప్రోత్సాహన, మీ ఆశీర్వాదం కావాలి. మీడియా ప్రతినిధులు అందరు ఉన్నారు ఇక్కడ, మీరందరు సపోర్ట్ కావాలి సార్. కొత్త వాళ్ళు లాంగ్ స్టాండింగ్గా ఇండస్ట్రీలో వీళ్ళు ఇంకా నిలబడాలి, మంచి మంచి సినిమా తీయాలి. మీ ఆశీర్వాదం, మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మా, రియల్ అప్రిషియేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నా మోహన్ గారిని చిత్రం గురించి ఒక ముక్క మాట్లాడాల్సిందిగా. నా ప్రసన్న తీసుకొని వచ్చారు. సో ఐ విష్ దిస్ కీకు చిరంజీవి మూవీ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇష్టపడ్డారు, చాలా ఇష్టపడి. అంటే ఆవిడ భారీగా ఏదో బిహైండ్ ఉందని అని చెప్పి ఇందాక చెప్పారు. ఎప్పుడు బిహైండ్ లేదమ్మా, ఆవిడ ఫ్రంటే ఉంది. కొంచెం ఆవిడికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆయన ఉన్నాడమ్మా. సో అది బాగా ఆవిడ చేశారు. ప్రతి దాంట్లోనూ అంటే చాలామంది చాలా ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి పర్ఫెక్ట్గా వచ్చారు. ఈ మధ్య చూసుకుంటే చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మా ఇంటి బంగారం కానీ, కొరియన్ కనకరాజు కానీ, ఇవాళ ఇరుముడి కానీ, ఇట్లా చూసుకుంటే వరుసగా సినిమాలు వరుస సక్సెస్లు ఉన్నాయి. అటు ఇంగ్లీష్కు చూస్తేనేమో స్పైడర్ మ్యాను, ఒడిస్సీ అవి ఉన్నాయి, హిందీ సైడ్ హిందీ ఉన్నాయి. సో ఇవాళ ఎగ్జిబిటర్స్ ఒకప్పుడు ఆకలి అని చెప్పి అన్నార్థుల్లాగా బాధపడే ఎగ్జిబిటర్స్ ఇవాళ చూస్ చేసుకుని ఏది ఎక్కువ కలెక్షన్ వస్తుందో ఆ సినిమా వేసుకునే స్థాయికి మారింది.
ట్రెండు. అలాగే థియేటర్లకు జనం రావటం మొదలెట్టారు. ఇదే కాకుండా ఒక సెంటిమెంట్ ఏంటంటే కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం, ఇరుముడి, అలాగే సీతారామం, ఇలా ఈ సినిమాలన్నీ ఈవెన్ కమల్ హాసన్ గారికి దశావతారం తర్వాత విక్రమిట్టిస్టు, ఇవన్నీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి టైటిల్ ఇచ్చి పబ్లిసిటీ క్లియరెన్స్ తీసుకుని సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయండి. అదే కోవలో ఈ కికు చిరంజీవి కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే వస్తుందండి. సో ఆ సక్సెస్ బాటలో డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలి, అవుతుంది, దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. వాళ్ళు పడిన కష్టం పైన భగవంతుడు పంచభూతాలు చూస్తూనే ఉంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గ ప్రతిఫలం డెఫినెట్గా లాభం ఇస్తారు. సో ఒక భర్తని హీరోగా నిలబెట్టి అది ఉండటం కోసం ఆవిడ ఎంత ఫైట్ చేసింది, ఎంత కష్టపడింది అని చూసాం. సరే, ఇందాక అయ్యంగార్ గారు కూడా చెప్పారు బకరాలు వస్తాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతాయి అని. నాకు ఫస్ట్ వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు, అమ్మ నువ్వేం చేస్తావన్నా, ఏదో బ్యూటీ ఇది పెట్టుకున్నా అండి అన్న. సరే, తను అడిగా మీరేం చేస్తారు, నాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది. అయితే పర్లేదు, ఏమన్నా తేడా కొట్టినా కూడా ఇద్దరు మళ్ళీ హ్యాపీగా బతకగలరు. ఇదే చెబుతాం. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా మాకు సక్సెస్ పర్సంటేజ్ కేవలం 5 to 8%, 92 to 95% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ బతుకుతాంది నాట్ ఫర్ ద 5 to 8% సక్సెస్ మీద బతకటం లేదండి, బతికేది 92 to 95% ఫెయిల్యూర్ మీద ఇండస్ట్రీ బతుకుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళము ఆ ఫెయిల్యూర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లస్ ఇండస్ట్రీలో ఇవాళ ఎవరైనా చూస్తే ఒక రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారా, తేజ గారు ఒక చిత్రం నుంచి వచ్చారా, కృష్ణవంశీ గారు గులాబీ నుంచి వచ్చారా, ప్రతి ఒక్కడో ఒక చిన్న సినిమా నుంచి వచ్చాడు. ఆ చిన్న సినిమా నుంచి వస్తేనే వాళ్ళే స్టార్లు అవుతారు. డెఫినెట్గా ఈ కికు చిరంజీవి కూడా హీరోగా తనకు మంచి లైఫ్ వచ్చి, డైరెక్టర్ కూడా పాపం తను చాలా కష్టపడ్డాడు, వీళ్ళందరూ టీం కష్టపడింది. వీళ్ళ కష్టం వృధా పోకుండా మీడియా పరంగా మీకు ఎంతో బాధ్యత ఉంది. డెఫినెట్గా ఈ చిన్న సినిమాలను రక్షిస్తే, ఈ సినిమాలు బతికితేనే ఫ్యూచర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ దీనికి వీళ్ళందరూ స్టార్స్ అయ్యి పనికొస్తారు. డెఫినెట్గా మీ అందరు కోఆపరేషన్ ఉంటుందని, వీళ్ళ పడిన కష్టానికి డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెంటిమెంట్లో కికు చిరంజీవి కూడా యాడ్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. మా కొత్త వాళ్ళందరినీ ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లే మీడియా వాళ్ళందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వేదిక నలించిన పెద్దలందరికీ, ప్రసన్న కుమార్ గారికి చాలా హెల్ప్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చిన ఇబ్బందులు, మాకు వచ్చిన ఇబ్బందులకి అన్నీ. అండ్ మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. 28th August ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం. మీరందరూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు ఓన్లీ ఒక్కరి గురించే చెప్పాలి. అంటే ఈ కథ చెప్పినప్పుడు ట్రైలర్లో చూపించిన కాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది కొంచెం రిస్క్తో కూడిన ఎలిమెంట్. సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నప్పుడు ఏ గట్ ఫీలింగ్తో చూజ్ చేసుకున్నారో, ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు పడినా ఎలా నిలబడ్డారో, అండ్ స్టిల్ రిలీజ్ డేట్ కూడా అంతే గట్ ఫీలింగ్తో ఉన్నారు. సో అన్నిటికీ కారణమైన మా ప్రొడ్యూసర్స్కి మొట్టమొదట వాళ్ళ నమ్మకం నిలబడేలా ఉంటే నాలాంటి ఎంతోమందికి ఊపిరి పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సక్సెస్ వాళ్ళ గురించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వరకు 28th August చూసిన తర్వాత మీ ఆదరణ పొందుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా కీకు ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను ముందు చెప్పినట్టే మీరందరూ ఫస్ట్ పిల్లర్స్ మాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, చాలా మంచి సినిమా తీసాము. నేను ముఖ్యంగా కొంతమందికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్పీచ్లో. ఫస్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారికి. మీ జర్నీలో ఒక పాయింట్లో ఎలా ఆగిపోయామంటే ఎవ్వరూ లేరు మాకు, అండ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఒక అండర్ కావాల్సిన సిచ్యువేషన్. అది ఎంత ఇబ్బంది పడ్డామో ప్రసన్న గారికి తెలుసు. అలాంటి టైంలో మా బాధని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు అంటే ప్రసన్న గారే. అది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తున్నారు, ఏమీ తెలీదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రసన్న గారిని కలవండి, టు నో హౌ ద థింగ్స్ ప్రొసీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్. చాలా హెల్ప్ అవుతుంది, మోసపోకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మా చోటాగై ప్రసాద్ గారిని కలవండి స్క్రిప్ట్తో. ఆయన మీకు ప్రొడక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాంట్లో చోటాకే ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది. ఇద్దరికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ సెకండ్ థింగ్, మా కాస్ట్ అండ్ క్రూ
చాలా కష్టపడ్డారు. కొత్త ప్రొడ్యూసర్స్ అయిపోయేసరికి పేమెంట్స్ విషయంలో డీలేస్ అయ్యాయి కొన్నిసార్లు, నేను ఒప్పుకుంటాను. అపాలజీ అండి దానికి, కానీ అందరిది క్లియర్ చేశాము. లేట్ అయినందుకు క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ చేద్దాం అనుకున్నది క్రూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు పడే కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది. యాజ్ అ వైఫ్ వాళ్ళందరూ కూడా టైం కాని టైంలో వాళ్ళు వచ్చి మా కోసం పనిచేసినందుకు వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇక్కడ మా మధ్యలో ఒక మనిషి లేరు. తను ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తను ఇక్కడ ఉండకపోవడం అనేది నాకు చాలా బాధాకరం. డిస్పైట్ చాలాసార్లు పిలవడం తనని జరిగింది. తన మరి ఎందుకు రాలేదో ఏమో, ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు హర్, బట్ దట్ ఈస్ అ లిటిల్ సాడనింగ్ నాకు. తనకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ, చాలా బాగా పర్ఫామ్ చేసింది, తన మీద నడుస్తుంది స్టోరీ అంతా. ఎట్ ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా తను అలాగా కొంచెము డిసోన్ చేసుకోవడం ప్రాజెక్ట్ని ఈజ్ అ లిటిల్ సాడనింగ్ టు మీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా మంచి సినిమా చేశాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే 28న చాలా ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాము. అందరూ సినిమా చూడండి, మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ కాన్ఫిడెన్స్ తన స్పీచ్లో. అందరికీ నమస్కారం అండి. మీడియా దేవుళ్ళు, మా డిజిటల్ వాడు చెప్పాడు మీడియా దేవుళ్ళు అని అనేసి, అతను చెప్పినా చెప్పకపోయినా మీడియా వాళ్ళు డెఫినెట్గా దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు కాబట్టి 100% మీరందరూ దేవుళ్ళు అండి మాలాంటి కొత్త వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటేనే ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ సార్ కానీ, అలీ సార్ కానీ, తనికెళ్ళ భరణి సార్ కానీ, ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు, ఈశ్వరరావు గారు పనిచేసినా కూడా అంత పెద్ద ఆర్టిస్టులు పనిచేసి వాళ్ళు మా కోసం ఒక వీడియో ఇవ్వడానికి వాళ్ళ టైం ఇచ్చి వీడియో ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అంటే ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్, దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు, వాళ్ళ టైం ఇవ్వటం తప్పితే. సో అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ సినిమా ఒక ఆపర్చునిటీలా కావాలి నాకు అని వచ్చిన వాళ్ళు మాత్రం ఒక పోస్ట్ పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. మాకు ఒక కొత్త వాళ్ళు ఏంటి, ఒక ఆపర్చునిటీ ఇస్తే చాలు అని చెప్పి మన దాంట్లో ఒక పార్ట్ అయి ఉండి కూడా, బట్ కీపింగ్ దట్ అసైడ్, మీరు ఏ పక్షపాతం లేకుండా ఎలాంటి సినిమా అయినా సరే అది బాగుంటుందా బాగోదా, వీడు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేశాడు, వీడిని మనం జనాల్లో తీసుకెళ్ళాలి అంటున్నారు. సార్ మీడియా మీరందరికీ పాదాభివందనం సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ ఇంత రావటం, మీ టైం ఇవ్వటం, ఇంత పెద్దవాళ్ళని చూడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మేము హైదరాబాద్లో ముందు కాలేజ్ టూర్ అంతా ఒక ప్లాన్ చేసి ఒక పేరు మూసిన కాలేజీలో పర్మిషన్ తీసుకొని నేను ఆంధ్ర వెళ్ళాం సార్. ఆంధ్ర మొత్తం నేనే తిరగాల్సిన ఆఫీసే కొంచెం జనాల్లో వెళ్ళాలి కాబట్టి. సో ఆంధ్ర టూర్ వెళ్ళి అంతా చేసి నా వల్ల అయింది. అక్కడ గొర్రెలు కాసుకునేవాడో లేకపోతే రోడ్డు మీద ఉన్నాడో, చిన్నపిల్లల పెద్దవాళ్ళు, నా వల్ల అయినంత నేను ఎన్ని ఊర్లు తిరగలుగుతాను అన్ని ఊర్లు తిరిగి, ఎన్ని కాలేజీలు తిరగలుగుతాను అన్నీ తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అదే కాలేజీలో పర్మిషన్ కోసం మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే దే డింట్ ఈవెన్ రెస్పాండ్. అంటే ముందు పర్మిషన్ ఇస్తా అని చెప్పి తర్వాత పట్టించుకొని ఒక పెద్ద ఆయన, నాకు చాలా బాధ అనిపించింది. అదే పెద్ద ఆయన ఒక పెద్ద సినిమాకి స్టేజ్ మీద నుంచొని నేను పాలమ్మినా పూలమ్మినా, నేను అది చేసిన ఇది చేసిన కష్టపడ్డా అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అరే మీరంతా కష్టపడ్డారు, ఇంకొకటి కష్టపడుతూ ఉంటే మీ కాలేజ్ వాళ్ళు 75,000 మందిని అక్కడ అరేంజ్ చేశారు. నాకు ఒక 700 మందిని అరేంజ్ చేస్తుంటే నాకు నేనే వచ్చి ఉండేవాడిని, ఒక చిన్న ఆడిటోరియంలో చెప్పుకునేవాడిని, నేను డిజిటల్గానే ఎటనో ప్రమోట్ చేసుకునేవాడిని. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయి ఉండేది. అది కూడా చాలా బాధ అనిపించింది. ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్ బికాస్ మా ఫోన్లు కూడా ఎత్తేది. మాకు ముందు పర్మిషన్ ఇచ్చారు, దానివల్ల నేను వేరే కాలేజెస్ వెళ్ళలేకపోయాము. అట్లీస్ట్ మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వేరే దగ్గర వెళ్ళేవాడిని. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కొన్ని థియేటర్స్ వెళ్ళానండి. ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఇది, నా పోస్టర్ చూసుకుందామని చెప్పి థియేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎక్కడైతే పెట్టుకొని వెళ్ళిపోయామో ఆ పోస్టర్ తీసిపడేసి అక్కడ మళ్ళీ టాక్సిక్ పోస్టర్ పెట్టారు. ఇది పోనీ టాక్సిక్ టీం పెట్టారంటే లేదు. అక్కడ నేను అడిగాను, అక్కడ వాళ్ళని టికెట్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరు తీసారండి ఇదనంటే థియేటర్ వాళ్ళే తీస్తున్నారంటే, ఎందుకండి మన వాళ్ళని మనమే తీసి పక్కన పడేస్తే ఎలా అండి, అది పెట్టండి. టాక్సిక్ ఆ మూవీ 2,000 కోట్ల మూవీ, 3,000 కోట్లు కొట్టాలి, అందరూ దాని నుంచి సక్సెస్ రావాలి, అందరికీ రావాలి. కానీ నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నా కదా, నా పక్కననే పెట్టచ్చు కదా, అది నా తీసి అవతల పడేయడం ఎందుకు, అంత చులకన ఎందుకండి. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎలా అండి. కిరణ్ అబ్బవరం గారు ప్రతి సినిమాకి వచ్చే ముందు ఒక మాట చెప్తూ ఉంటారు, అక్కడ నాకు థియేటర్లు ఇవ్వరు, అక్కడ మాకు ఇది చేయరు అది చేయరు అని చెప్పి అంత బాధపడుతూ ఉంటారు. అంటే నేనంటే సరే కొత్తవాడు నేను చెప్పుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు, వాడికి ఏదో చేద్దామని పక్కన పెడతాడు, వాడు చేస్తున్న దానికైనా కొంచెం అంత తీసి పడేస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత ఫైట్ చేయాలి, ఇంకా సినిమా తీసేటప్పుడు ఫైట్ చేసాము, హ్యాండిల్ చేస్తూ ఫైట్ చేసాము, పోస్ట్ ప్రొడక్షన్ ఫైట్ చేసాము, ప్రమోషన్స్లో ఫైట్ చేసాము. అంటే ఎవరి కోసం చేస్తాం, మేము చేస్తున్నప్పుడు దానికి మన వల్ల అయితే మనం సాయం చేయాలి, లేదా
సైలెంట్గా ఉన్నా బాగుంటుంది, అది తీసి పక్కన పడేసి అది ఉన్నప్పుడు దాని పక్కన ఉంటేనే బాగుండేది కదా, అంత తీసి పడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా బాధ అనిపించింది మాకు. డిస్పైట్ ఆల్రెడీ స్టార్స్ లాగా ప్రూవ్ అవుతున్న వాళ్ళు మాట్లాడుతున్నా కూడా. సో నేను అయినా కూడా భయపడేది లేదు, ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడూ భయపడ్డు. నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను సరేనా, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఈ మీడియాలో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు ఇలాంటివి 10x జరుగుతాయి. తగ్గకండి, ఎక్కడ తగ్గకండి. మీ కంటెంట్లో దమ్ము ఉండాలి, కంటెంట్లో మ్యాటర్ ఉండాలి, ఆడియన్స్ ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇప్పుడు ఈ సినిమాకి డెఫినెట్గా రాజమౌళి లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ సినిమా లెవెల్లో ఎంత బాగుంటుంది, వీడు ఎంత బాగా చూపించాడు, ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇవి డెఫినెట్గా చూస్తారు, ఇది ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో పక్కన ఎవరున్నారా లేరా ఏది ఆలోచించకండి, రండి ఇండస్ట్రీకి. తీసుకొచ్చే కాన్సెప్ట్లో దమ్ము ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకుంది. అది దమ్ము ఉన్నప్పుడు మాత్రం ఎంతకన్నా రిస్క్ చేయండి. మనం ఏ పెద్ద సినిమాతో వస్తున్నామో, దేంతో వస్తున్నాము, ఏంటి ఏది ఆలోచించకండి, రండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అగైన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ అంటే దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తాడో నాకు తెలీదు, కానీ నేను చేస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరికి మాత్రం నా జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటానండి. ప్రసన్న కుమార్ సార్ మీకు, చోటకా ప్రసాద్ సార్ మీకు. వీళ్ళిద్దరూ ఉంటే, మీతో టాలెంట్ ఉండి కంటెంట్ ఉండి వీళ్ళిద్దరూ మీ వెనకాల ఉంటే ఎవడేం చేయలేడండి, ఎవడు ఏం చేయలేడు. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే కూడా మా ఇది ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా రిక్వెస్ట్ ఇది, ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సార్ని కలవండి, తర్వాత టెక్నికల్గా అయినా కూడా తీద్దాం. నాకు తెలిసి సార్తో మాట్లాడితే సినిమా తీయకుండా వెళ్ళిపోతారు వెనక్కి, లేదు అయినా కూడా తీద్దాం అయినా కూడా తీద్దామని ముందుకెళ్ళి ఆ ధైర్యం ఉండి ముందుకెళ్తుంటే మాత్రం చోట గారిని కలవండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇప్పుడు మీ హార్ట్ దగ్గర పెడితే హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుండదో. హార్ట్ మా డైరెక్టర్కి యాక్చువల్గా హార్ట్ రైట్ సైడ్ ఉంటుందండి, హార్ట్ రైట్ సైడ్ ఉంది. సో పెట్టేది అక్కడ పెడితే అన్న తెలుస్తుంది. నిజంగానా? నిజంగా ఆయన డెక్స్ట్రో కార్డియా కండిషన్, ఆయనకి హార్ట్ రైట్ సైడ్ ఉంటుంది ఆయనకి. ఓ ఇలా చాలా రేరెస్ట్ ఐ థింక్ కదా. బాగున్నాయి. దీప్తి గారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, రొమాంటిక్ సాంగ్ కూడా ఆవిడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు ఒక భార్యగా. ఐ అండర్స్టాండ్, బట్ యు ఆర్ వెరీ లక్కీ. హ్యాపీ బర్త్డే పాడరా ఎవరు? నో సింగ్. అండ్ మీ వైఫ్కి ప్రొడ్యూసర్ గారికి, హీరో గారు, సో టాక్సిక్ 26 వస్తుంది, ఒక 2 రోజులు టైం కూడా ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఇంకొక మూవీ కూడా బాగుంది అంటే మాత్రం అలా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా ఆడియన్స్లో ఉన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాను. సో మేము కూడా చూస్తాం ఆ సినిమా, సరే అలా బాగుందంటే అది ఏంటో చూద్దామని. ఎందుకంటే ఇది ఒక 3 hours ఆ మూవీ అయిపోతుంది, ఇంకొక 2 hours టైం స్పెండ్ చేయాలి. సో ఆ ఉద్దేశంలో డెఫినెట్గా ఒక 2 moviesకి స్కోప్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మేము వస్తున్నాము. అండ్ ఇరుముడి ప్రీవియస్ వీక్ ఉంది, సో అంటే ఒక వీక్ ఉంది, దానికి కూడా ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని చూస్తారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు. మూవీ బాగుందంటే దేర్ ఇస్ స్కోప్ సార్, హాలిడే కూడా ఉంది కాబట్టి నమ్మకంతో వస్తున్నాం మేము. విజిబిలిటీ ఇష్యూ అనేది అది ఉంటుంది సార్. అదే అంటే నాకు
పెద్ద సినిమా ఇప్పుడు ఆడియన్స్ ఎవరన్నా ఆ వీకెండ్ సినిమాకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ కొత్త రిలీజెస్కి ఇస్తారు. ఇరుముడి కూడా గోయింగ్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్కి. అంటే ఒక కొత్త సినిమా విజిబిలిటీ, కొత్త హీరో విజిబిలిటీ తీసుకురావాలనుకున్నప్పుడు దాన్ని ఒక సెకండ్ ప్రిఫరెన్స్ గానో థర్డ్ ప్రిఫరెన్స్ గానో పెట్టడం అనేది మీకు ఇబ్బంది అయిన విషయం. నాకు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటే ఇబ్బంది లేదు సార్. ప్రిఫరెన్స్ లేదు, తీసి అవతల పడిస్తేనే నాకు ఇబ్బంది. అది కూడా మన వాళ్ళు అలాంటివి కూడా జరుగుతాయి కదా థియేటర్స్ లో. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇరుముడికే కెపాసిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది కదా ఇష్యూస్. ఇరుముడికి అంటే నాకు అంటే ఎలాంటి ఇష్యూ అంటున్నారు? థియేటర్స్ తీసుకోవడం అంటున్నారు సెకండ్ వీక్ లో అంటే. అవును కరెక్టే సార్. అంటే నేను ఇప్పుడు నాకు తెలిసి అవి ఒక అంటే టార్గెట్స్ అవి వాళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్ ఒక 2,000 కోట్లు అంటే అసలు నేను కంపారిజన్ కాదు ఇక్కడ. అంటే చాలా పెద్ద 600 కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ నాకు తెలుసు నేను అనుకోవడం. ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో ఈక్వల్గా వెళ్ళాలనేది అసలు నేను అలా అనుకోవట్లేదు, అలా కూడా చేయట్లేదు. నాకు ఏవైతే వస్తున్నాయో ఆ థియేటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఆ థియేటర్స్ ఇస్తున్నారు. నాకు ఇక్కడ థియేటర్స్ కంటే కూడా మధ్యలో వాళ్ళు ఇప్పుడు టాక్సిక్ మూవీ వాళ్ళు సరే తీసి పోస్ట్ అక్కడ పక్కన పడేసారంటే నేను అడ్రస్ చేస్తుండేవాడిని. నేను కనుక్కున్నాను అక్కడ వాళ్ళ టీం వాళ్ళు కాదు, మధ్యలో వాళ్ళు ఎవరో తీస్తున్నారు. అంటే నేను వాళ్ళు ఎందుకు అలా చేయాలి? ఇప్పుడు నాకు ఇలా అయింది, రేపు ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు. నేను అడ్రస్ చేస్తేనే కదా తెలిసేదని చెప్పేసి నేను అడ్రస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫైట్ డెఫినెట్గా ఉంటుంది అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నేను టాక్సిక్ తోటి బడ్జెట్ వైజ్గా పోటీ పడలేను, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా పోటీ పడగలుగుతాను. అంటే నేను కూడా బాగా పర్ఫామ్ చేస్తాను, నన్ను కూడా చూడండి అని. అండ్ కంటెంట్ వైజ్ కూడా పోటీ పడతాను, నా కంటెంట్ కూడా బాగుంది చూడండి అని. ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్గా లేకపోతే స్టార్డమ్ వైజ్గా అవన్నిటి వైజ్గా నేను పోటీ పడలేను. యష్ గారు ఎంతో కష్టపడితే ఇక్కడ దాకా వచ్చారు. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దాట్. నేను ఇక్కడ బాధపడుతుంది అని అంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు తీసుకోవట్లే అనే విషయంలో బాధపడటం. అండ్ నాకు అది ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అది ఇప్పుడు ఆ మూవీ ఉంది, నా మూవీ కూడా బాగుంది, జనాలు తప్పకుండా చూస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారన్నారు కదండి. థియేటర్స్ ఎన్నో కొన్ని కావాలి, ఒక మినిమం థియేటర్స్ 2 స్టేట్ల నుంచి కావాలి. ఇప్పటివరకు మీకు ఎన్ని కన్ఫర్మ్ అయినాయి, ఇంకా ఎన్ని కన్ఫర్మ్ అవుతాయి అని అనుకుంటున్నారు? ప్రస్తుతానికి వీఆర్ స్టార్టింగ్ విత్ 120 థియేటర్స్. 120 థియేటర్స్ అలా స్టార్ట్ చేస్తున్నాము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అన్ని సెంటర్స్ కవర్ అవుతున్నాయి. అంటే ప్రతి ఏరియా వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఈ మూవీ చూద్దాం అనుకునే వాళ్ళకి అవైలబుల్ ఉండేలాగా మేము చేస్తున్నాము. అండ్ ఆర్ ఆస్క్ వాజ్ ప్రైమ్ షోస్ అండి, నాట్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్. 11 o'clockకి ఇస్తాను అంటే ఐ వాజ్ నాట్ ఓకే. అది నేను చాలా పర్టికులర్గా చెప్పాను. ఆ పరంగానే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. ఇప్పటిదాకా మీరు అంతా ఫైట్ చేస్తుంది నేను ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఉండే ఫైట్ ఇంకో ఫైట్ ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా చోట గారు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దీనికే ఒక జస్ట్ పోస్టర్ పక్కన పెడితేనే ఆయన అంత హర్ట్ అవుతున్నారు. ఇంకా చాలా ఉంటాయి విషయాలు. అదే ఇది ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి కళ్ళ ముందు జరిగింది కాబట్టి చెప్పినట్టున్నారు. అదే అందుకని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కిక్కు చిరంజీవికి సంబంధించి నేను ఒక సాంగ్ చూశాను. ఇప్పుడు ఆ సాంగ్ చేసినప్పుడు అంత బాగా చేసిన అమ్మాయి ఇప్పుడు మిస్ అవడానికి ఒక రీజన్ చెప్తారా? అయ్యో ఎలాబరేట్గా చెప్తాను సార్, నాకేం భయము. సో తను ఇంతకుముందు 2 మూవీస్ చేసింది తెలుగులో. బట్ ఎట్ తనకు కావాల్సిన రికగ్నిషన్ ఆ మూవీస్ నుంచి రాలేదు. నేనే మాట్లాడాను స్వయంగా. షీ డజంట్ హ్యావ్ అ మేనేజర్. మంచిది అనుకున్నాము, నేనే మాట్లాడాను ఫోన్లో అంతా. తనకి ఓన్లీ థింగ్ వాజ్ నాకు చాలా మంచి రోల్ ఉంది, నాకు ఆపర్చునిటీ కావాలి. అండ్ తను ఇనీషియల్ షెడ్యూల్స్లో అంతా కూడా చాలా బాగుంది సార్, అది కూడా నాకేం కంప్లైంట్ లేదు. ఎక్కడైతే ఒక అవుట్డోర్ షెడ్యూల్ అయింది, మాకు కావాల్సినంత ఫుటేజ్ వచ్చింది అని తనకి అర్థమైందో అక్కడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అంటే చిన్న చిన్న డిమాండ్స్కి అవి మేము పూర్తి చేయకపోతే నేను రేపు షార్ట్కి రాను అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఇంకా అయిపోయింది, ఇవాళ తను చేసి ఒక చిన్న మోంటాజ్ షాట్ ఉంది, ఇది చేయాలి అనేసరికి నేను క్యారవాన్ దిగనంటే దిగను, నాది పెండింగ్ పేమెంట్, అది కూడా మేము అగ్రిమెంట్ ప్రకారమే ఇచ్చుకుంటూ వచ్చాం పేమెంట్ అంతా, ఎప్పుడు డీలే చేయలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు పేమెంట్ ఇబ్బందులు అందరికీ ఎదుర్కొన్నారు, తను ఒక్కరితే కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరికన్నా తనకి సినిమా అవసరము, ఇట్ ఈస్ హర్ మూవీ, ఇట్ ఈస్ హర్ ఆపర్చునిటీ. అందరూ రెడీ ఉన్నారు, నేను క్యారవాన్ దిగనని కూర్చుంది. బలవంతంగా అడిగిన అమౌంట్ మేము అంత ఇబ్బంది మాకు బడ్జెట్ ఓవర్ షూట్ అయిందండి, అది కూడా ఒప్పుకుంటాను. ఆ లాస్ట్ షెడ్యూల్లో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇస్తే కానీ దిగనని చెప్పింది, అది కూడా చేయించాము, పంపించేసాము అమ్మాయిని బాంబేకి. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారము తనకి రావాల్సింది 1,04,000 విచ్ ప్రమోషన్స్ అయ్యాక ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అగ్రిమెంట్లో. తనేమంటుంది, నేను వచ్చే ముందే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నేను రాను. నేను నమ్మనమ్మా, నువ్వు ఆల్రెడీ నన్ను సతాయించావు, షూటింగ్లోనే సతాయించావు, ఇప్పుడు సతాయించవని ఏంటి నమ్మకము, నేను ఇవ్వలేను, నువ్వు రా, ప్రమోషన్స్ అన్నీ చేసుకో, ప్రీమియర్ షో ఎండ్కి నీ పేమెంట్ అంతా ఇచ్చి నేను పంపించేస్తాను అని చెప్పాను. తను ఎక్స్ట్రా డేస్ కొన్ని అయ్యాయి, దానికి కూడా కావాలి అని డిమాండ్ చేస్తాం, విచ్ ఇస్ నాట్ ఇన్ ది అగ్రిమెంట్.
గుడ్ విల్లో మనం ఉంటే నాకు సినిమా బిజినెస్ అయింది అంటే డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు నేను అది నీకు కమిట్ అయ్యే పొజిషన్లో అది కూడా లేను. నీకు కూడా సినిమా అవసరం, నాకు అవసరము. ఇంత డిస్కషన్ అయ్యి ఈ ఈవెంట్ది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తనకి. దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్, దీని తర్వాత సినిమాకి సంబంధించి ఏమీ ఉండదు, నువ్వు చాలా మంచి రోల్ చేసి వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి, తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా చాలా బాగా చేసేది, అది నేను అసలు డినయే చేయను. బట్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో, నీకే ఉపయోగము, సినిమా లాస్ట్ ఈవెంట్ అని చెప్పినా కూడా అటు నుంచి మాకేమీ రెస్పాన్స్ రాలేదు. అండ్ నాకు అది కొంచెం నిజంగానే చాలా బాధ అనిపించింది. దట్ ఐ హ్యాడ్ టు అడ్రస్, ఎందుకంటే అడుగుతారు మీరందరూ తను ఎందుకు రాలేదు ఏంటి అని, అండ్ నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ థాట్ ఐల్ అడ్రస్ ఇట్ మీ అందరి ముందు బిఫోర్ తన టాపిక్ రాకముందు. అండ్ ఇంకొకటి, ఐఎమ్ నాట్ బ్రీచింగ్ ది అగ్రిమెంట్. తను ఇప్పుడు రాలేదు కాబట్టి తనకి రావాల్సిన 1,04,000 తనకి ఇవ్వదలుచుకోలేదు. అలా అని నేను పాకెట్లో వేసుకుంటున్నాను, మిగుల్చుకుంటున్నాను అని కూడా కాదు. మా సినిమా ఒక హార్ట్కి సంబంధించింది కాబట్టి దెర్ ఇస్ అ స్కీమ్ అండి తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కి. ఆ అమౌంట్ మొత్తం నేను ఆ ఫండ్కి డొనేట్ చేస్తున్నాను, తనకి మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు. కిరణ్ గారు ఇప్పుడు అంటే మీడియా సమక్షంలోనే అది చేసేస్తున్నారు సార్. సార్ కిరణ్ గారు సార్, అంటే ఇప్పటి వరకు ఈ నెలలో చాలా మంచి కంటెంట్ చూశారు ఆడియన్స్. సమ్మటి బ్లాక్ బస్టర్ సినిమా రీసెంట్గా ఇరుముడి కానీ విశ్వనాథన్ సన్స్ కానీ, అంటే మంచి కంటెంట్కి అలవాటు పడతారు ఆడియన్స్. సో మన కంటెంట్ ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి కంటెంట్తో మీరు ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? వీటి మధ్యలో ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది అంటే కంటెంట్ గురించి ఎలా ఉండబోతుంది కంటెంట్? అవన్నీ ఎంత బాగున్నాయో కీకు చిరంజీవి కూడా ఈక్వల్గా బాగుంటుంది సార్. ఈక్వల్గా ఎంతో కొంత బాగుంటుంది కదా, ఈక్వల్గా బాగుంటుంది. 2026లో బెస్ట్ మూవీస్లో కీకు చిరంజీవి కూడా డెఫినెట్గా ఉంటుంది. కంప్లీట్లీ ఇది స్టోరీ విన్నప్పుడు కూడా నేను హీరో అవ్వాలని చేయలేదు, నేను కూడా ఇప్పుడు హీరో అవ్వాలని, దీంట్లో కాన్సెప్టే హీరో. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. కంటెంట్ ఇది ఆ మూవీస్కి ఎక్కడ 1% కూడా తగ్గకుండా ఉంటుంది మూవీ వైజ్గా. దీప్తి గారు, సాధారణంగా కొంచెంలా కనిపిస్తుంటుంది, అంటే మీరు మీ భర్త గారిని హీరోగా పెట్టి ఈ సినిమా చేయడానికి, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెట్టి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే హీరోగా ఆయన చూడాలని మీ కోరిక, లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఏంటి అసలు మీరు? లేదండి, మేము యాక్చువల్లీ మా జర్నీ ప్రొడ్యూసర్స్గానే స్టార్ట్ చేసాము. తను హీరోగా చేయాల్సింది కాదు, మేము ప్రొడ్యూసర్స్గా మాకు ఒక లైన్ తీసుకొచ్చారు వెంకట్ గారు, అది మాకు చాలా నచ్చి దగ్గరుండి డెవలప్ కూడా చేసుకున్నాము మా ఇన్పుట్స్తో తీసుకునే. స్టోరీ అంతా రెడీ అయ్యాక చాలామంది హీరోస్కి అప్రోచ్ కూడా అయ్యాము. మాకు డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. కొంతమంది రెమ్యునరేషన్ దగ్గర ఉంటే, కొంతమంది సినిమా బడ్జెట్ మినిమం ఇంత ఉండాలి అనడము, కొంతమంది 1 year వెయిట్ చేయండి అనడము. ఇంకా మాకు అర్థమైంది ఏంటి అంటే వీ హ్యావ్ టు గో విత్ న్యూ కమర్ ఓన్లీ. అండ్ అప్పటికి మా పేపర్ మీద ఉన్న బడ్జెట్కి అంత బడ్జెట్, ఇంత మంచి స్టోరీ ఒక న్యూ కమర్కి ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్. అండ్ అప్పటికే హీ వాజ్ సపోజ్ టు డూ ఒక పోలీస్ రోల్. ఇందులో ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో అలాగా పోలీస్ రోల్ నుంచి హీరోకి వచ్చారు తప్ప ఆయనను లాంచ్ చేయడానికి అలా ఏమీ సినిమా తీసింది కాదు ఇది. ప్రమోట్ చేస్తున్నారు మీరు, అంటే మీరు కూడా అండ్ గ్రౌండ్స్కి వెళ్ళి బాగా వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కొన్ని జిమ్మిక్స్ కూడా చేస్తున్నారు, లైక్ సందీప్ రెడ్డి వంగ అవన్నీ వీడియోస్ చూస్తున్నాను. సో ఏంటి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా జనాలకి ఎట్టి పరిస్థితుల్లో రీచ్ చేయాలనేది ఒక అది పెట్టుకున్నారా? అవును సార్, అంటే ఇందాక మీరు అన్నట్టు మంచి కంటెంట్ జనాలు చూస్తున్నారు ఇప్పుడు. బై గాడ్స్ గ్రేస్ మంచి మూవీలు వస్తున్నాయి, సక్సెస్ అయింది. సో చిన్న మూవీస్ అన్నీ బాగా ఆడుతున్నాయి, అన్ని మంచి మూవీస్ వస్తున్నాయి సార్. ఆఫ్టర్ జూన్ సమంత మ్యామ్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి అన్ని మంచి మూవీస్ వస్తున్నాయి. ఆ మూవీస్లో నాది మంచి మూవీ, నేను కూడా కనిపించాలన్న ప్రయత్నంలో నా వల్ల అయినంత ఏది వదలకుండా చేస్తూ వెళ్తున్నాను సార్. యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు దీప్తి గారు చెప్పినట్టు ప్రసన్న కుమార్ గారు ఆ విధంగా హెల్ప్ చేశారు. అండ్ మీరు ఇంకొక పేరు చెప్పారు, మన ప్రసాద్ అన్న పేరు. ప్రసాద్ గారు ఏంటి, ఆయన గైడెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 30 సినిమాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన చేతిలో. అంత గైడెన్స్ ఇచ్చి అంత మీతో ట్రావెల్ అవ్వడం ఈజీ కాదు. అదే చెప్తున్నాను కదా సార్, నేను ఎన్ని సినిమాలు చేసినా అందులో ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. ఎందుకంటే నా వల్ల ఆయనకు రూపాయి లాభం లేదు, ఈ సినిమా వల్ల కానీ నా వల్ల కానీ. ఆయన వల్ల నేను సినిమా ముందుకెళ్తున్నాను. అంటే చెప్పడానికి ఇప్పుడు సార్ హెల్ప్ ఎలా ఉండిందంటే, ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు ఎక్కడన్నా ఎవరితోనో మాట్లాడాలి, అక్కడ ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ వాళ్ళని ఇలా అడ్రస్ చేయాలి, ఇలాంటి వైజ్గా అక్కడ హెల్ప్ చేస్తారు ప్రసన్న కుమార్ గారు. అక్కడ మేము వాళ్ళతో మాట్లాడటం చేయటం, వాళ్ళు కూడా యూనియన్ లీడర్స్ అందరూ కూడా మంచి వాళ్ళండి, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, మీలాంటి వాళ్ళు వస్తేనే కదా అని చెప్పేసి ఇలాంటివి జరిగాయి, అక్కడ ఆ హెల్ప్ జరిగింది. కానీ మూవీ సైడ్ కూడా మాకు తెలియదు ఉంటాయి కదా. ఇప్పుడు మా డైరెక్టర్ కొత్త, ఆయనకి డైరెక్షన్ కొత్త కాదు, కానీ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ. సో టెక్నికల్గా ఎలా వెళ్ళాలి, డబ్బింగ్ కానీ మిగతావన్నీ కానీ అసలు ఎలా చేసుకోవాలి ఏంటి, ఆయనకు వర్క్ తెలిసినా కూడా ఆ వర్క్ ప్రాసెస్ తెలియదు మాకు. సో అదంతా ఒక
జనరేట్ చేయడానికి సెట్ చేయడానికి చోటా గారు దగ్గరుండి ఆయన ఓన్ మూవీ అన్నట్టుగానే చేశారు. సో హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీప్తి గారు అది కంప్లీట్ చేయండి. చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇనిషియేటివ్ తీసుకొచ్చి మా పేరే పెడతాం సార్ డెఫినెట్గా. ప్రమోషన్ చేస్తే అమ్మాయి డబ్బులు అవుతాయి. ఎవరో ఠాకూర్ అని ఉంటాడంటే ముంబైలో, డాన్ అంటే ఏంటో మాకు తెలియదు మరి. అతను తలుచుకుంటే కెరియర్ అదేదో లేకుండా చేస్తారంట. తమ్ముడు ఠాకూర్, ఇది నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు. తమ్ముడు, ముంబైలో తెలుగు అమ్మాయి చెప్పు తీసుకొని కొడుతుంది. నేను ఎవరైనా తెలుగు అమ్మాయిల గురించి నువ్వు తేడా మాట్లాడావంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరో నాకు తెలీదు, నన్ను గుర్తుపెట్టుకో. కెరియర్లు ఇవన్నీ నువ్వు నాశనం చేయలేవు, ఎవరివి చేయలేవు. తెలుగు అమ్మాయి అసలు చేయలేవు బాబు. అయిపోయిందా డొనేషన్? ఈయన కిరణ్ గారు, వీళ్ళ దగ్గర ఒక ట్రెడిషన్ ఒకటి ఉంటుందండి. మీతో నేను మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయింది. చాలా చిన్న విషయం కదా, వాళ్ళు అలా చేయరండి. ఏదైనా సరే చాలా రెస్పెక్ట్ తోటి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జెన్యూనిటీ నాకు నచ్చిందండి. ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోరు. ఇప్పుడు ఈ సినిమాని ప్రసాద్, చిన్న మాట. ఆవిడ అక్కడ పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఆ యాంకర్ గారు ఉంటే బాగుండేది. ఆ 4 మాటలు ఆ పని జరుగుతున్నప్పుడు నేను చెప్తాను. అది మీరే బాధ్యత తీసుకోండి సార్ ప్లీజ్. టిటిడి ట్రస్ట్ తరఫున అక్కడ ఎంతమందికో జరుగుతున్న హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి కార్యక్రమానికి కికు చిరంజీవి చిత్ర నిర్మాత, మీ పేరుమా, దీప్తి గారు ఆ సదరు డబ్బు అంటే 1,15,000 రూపాయల, 1,04,000 రూపాయల డబ్బుని టిటిడి ట్రస్ట్కి ఆవిడిప్పుడు ఈ క్షణంలో ట్రాన్స్ఫర్ చేస్తున్న విజువల్ అది. సో లెట్ వెంకటేశ్వర స్వామి దీవెనలు, ఆశీర్వచనాలు వాళ్ళకి సినిమా మీద, నిర్మాతలు, కథానాయకుడు అండ్ దర్శకుడు అందరి మీద ఉండాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాళ్ళు అలా చెప్పడం చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్. అయితే మేడం 1,00,000 రూపాయలు చేస్తున్నట్టే మిగతా 4,000 మరి సురేష్ గారికి ఇచ్చి మరి చేపిద్దాం. అయితే ఎవరికైనా ఇచ్చేది ఆ 4,000 కూడా వద్దు మనకి. అయిపోయిందమ్మా, పర్లేదు కానివ్వండి. డైరెక్టర్ గారు, హాయ్ సార్. యాక్చువల్గా అంటే ఇందాక మీ స్టోరీ విన్నప్పుడు కూడా అంటే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యింది. అంటే చిరంజీవి అనే టైటిల్కి అంటే మీకు ఆ బాండింగ్ అనిపించింది నాకు. అంటే మీ హార్ట్ కూడా రైట్ సైడ్లో ఉందన్నారు కదా. యాక్చువల్గా దాని గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ చిన్నప్పుడు మా మదర్ చేతిలో నేను బ్లూ కలర్ మారిపోయానండి. మారిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అది హార్ట్లో హోల్ ఉందని ఏదో చెప్తే అక్కడ వెరీ విలేజ్. సో అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. సో అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సోమరాజు గారు నిమ్స్లో ఫేమస్. అప్పట్లో అది ఒకటే హాస్పిటల్ ఉండేదంట. సో ఆయన చెప్పినప్పుడు తెలిసింది డెక్స్టోకార్డియా అని. ఎగ్జాక్ట్ రైట్ సైడ్ కాదు, అంటే లెఫ్ట్కి ఎలా సపోర్టివ్గా మనకి హార్ట్ ఉంటుందో అలా రైట్ సైడ్కి సపోర్టివ్గా ఉండడం డెక్స్టోకార్డియా అంటారు, నాట్ ఎగ్జాక్ట్లీ రైట్ హార్ట్. సో అలా ఉన్న కండిషన్ వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా ఛాలెంజెస్ ఉండొచ్చు. సో వెన్నుముదిరే వరకు ఏం చేయలేమమ్మా. సో గాడ్ గ్రేస్ ఒక 2-3 ఇయర్స్ పిల్లవాడు ముదిరిన తర్వాత తీసుకురండి. అప్పటి వరకు చిన్న మెడికేషన్ అండ్ ఏమేమి తినకూడదు, ఏమేమి వాడకూడదు, పరిగెడితే ఆవేశం రావడం, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ చెప్పి ఒక 2-3 ఇయర్స్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత లక్కీలీ ఐఎమ్ సేఫ్. సో సార్, యాజ్ ఏ డైరెక్టర్గా అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే సినిమా రిలీజ్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టు తీయాలి, కానీ అనుకున్నట్టు ప్రమోషన్ కూడా జరగాలని కూడా ఉంటుంది. సో అంత హీరోయిన్ సపోర్ట్ లేని కారణంగా అంటే మీకు ఏమనిపించింది? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పారంటే ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, దీనికి ఏదైనా సొల్యూషన్? డెఫినెట్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబరు ప్రమోషన్లో పార్టిసిపేట్ చేస్తే దాని బలం వేరే. డెఫినెట్గా ఇప్పుడు అన్నిటికీ ఆయన ఒక కాలేజీలు అన్నీ తిరిగి ఇప్పుడు హీరోయిన్ కూడా ఉండుంటే ఈవెన్ ఈరోజు ఈవెంట్లో కానీ మధ్యలో ప్రెస్ మీట్స్లో కానీ హ్యాపీ అయ్యి, బట్ థింగ్స్ సిచ్యువేషన్స్ ఇంక మన చేతిలో ఉండవు. ఎండ్ ఆఫ్ ద డే
మరి ప్రొడక్షన్ హౌస్కి జరిగిన ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంకా మనం ఏం చేయలేం. అంటే మన చేతిలో ఉన్నది మాత్రం మనం చేయగలం కాబట్టి ఇంకా అది. ఇవాళ మార్నింగ్ తనకల్ బర్ని గారు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారండి. ఇక్కడ ఇన్వైట్ చేశాను బర్నీ సార్ని కూడా. వాయిస్ మెసేజ్ అది ఆయనకి మనోడు పుట్టడం వల్ల నేను ఇవాళ రాలేకపోతున్నానమ్మా, నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని పెట్టారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల నేను చెప్తాను కదండి, అయ్యంగర్ గారు కానీ వీళ్ళెవరు కానీ ₹1 లాభం లేదు, వాళ్ళు టైం పెట్టడం తప్ప. అలాంటి వాళ్ళు అంత రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళు నేను దీన్ని క్యాన్సర్ చేయాలి. అలీ గారు ఏదో షూట్లో బిజీ ఉన్నారు, జుబేదా గారిని పంపించారు. సో ఇలా పెద్దవాళ్ళందరూ అంత ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. మనం ఆపర్చునిటీ కావాలి అని వచ్చినప్పుడు ఉండాలి కదండి అక్కడ, అది కూడా అంత చిన్న అమౌంట్ కోసం. అదే ఇలాంటివి కొంచెం బాధ అనిపిస్తుందండి అందరికి. హౌవెవర్ మీ అందరికీ కిక్కు చిరంజీవి టీం అందరికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అండ్ విన్నర్స్ నెవర్ క్విట్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది కాబట్టి యూఆర్ ఆల్ గోయింగ్ టు బి విన్నర్స్. మంచి పాయింట్ తీసుకున్నారు, మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించి థియేటర్కి వెళ్ళాలనిపించేటట్టుగా ఉంది మీ కంటెంట్ ఆఫ్ ది స్టోరీ. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అదే దీన్ని కథగా మలచాలన్నది మీ ఆలోచన, వాళ్ళు ప్రాంప్ట్ చేశారా? లేదు సార్, నాది. మీరే రాసుకున్నారా? ఇది సెంటర్ పాయింట్ యాక్చువల్లీ వెరీ లాంగ్ బ్యాక్ 7 years. అంటే నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న పాయింట్స్. సో అప్పుడు నా కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, నా సర్వైబిలిటీ గురించి బ్యాక్ సీరియల్స్ చేయాల్సి వచ్చింది. సో అగైన్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తా అన్నప్పుడు ఈ పాయింట్ చెప్పాను. అండ్ ఆల్సో ఇప్పటికి తగ్గట్టు ఇంకొక కథ కూడా రెడీ చేసుకుని ఈవెన్ 2 చెప్పాను. అది నాకు అంటే ఇప్పుడు అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా, అది ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ డెక్స్టోకార్డే ఒక ఎలిమెంట్ ఉంటుంది సార్. అది కొంచెం తెలుగు అంటే ఎవరైనా ఆడియన్స్ ఆ ఎలిమెంట్ని యాక్సెప్ట్ చేస్తారని ఒక భయం ఉంటుంది. సో ఆ భయంతో కొన్నిసార్లు అది ముందుకు వెళ్ళలేదు కూడా. అదే పాయింట్ వీళ్ళని ఎగ్జైట్ చేసింది. సో ఆ ఎలిమెంట్ని ఎగ్జైట్ చేసింది ఎలా అవుతుందో స్టిల్ లాస్ట్ వరకు కూడా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రయాణం అది కూడా అదే. ఫస్ట్ చాలా ఆర్గానిక్గా వాళ్ళు కూడా మనం స్టాండ్ అవ్వడానికి, అంటే ఇది కొత్త వాళ్ళతో చేయాలని అయితే అనుకోలేదు సార్. ఎందుకంటే చూపించాలనుకున్న విజువలేషన్ కానీ అవన్నీ ఒక మినిమం హీరోకి ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు ఉంటుంది విజువల్లీ. నెంబర్ ఆఫ్ లొకేషన్స్, ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయిన ప్రాజెక్టు, నాట్ ఓన్లీ డ్రామా. సో అలాంటివి ఉన్నప్పుడు మినిమం ఉండాలి. మార్కెట్ ఇబ్బందులు ఉంటాయి, టెక్నికల్లీ నేను లెక్కేసుకోకపోతే మళ్ళీ నాకు కూడా ఇబ్బంది. సో నన్ను కూడా బ్లేమ్ చేస్తారు తర్వాత. సో ఆ కండిషన్స్ అన్ని చూసుకుని చెప్పినప్పుడు ఆ ప్రయత్నాలు జరిగినాయి. సంభవం అది అవ్వలేదు. సో నేను నేను వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మీరు మా గురించి వచ్చారు, నేను చేస్తాను, మీకు మాట ఇచ్చాం, మీరు వెనక్కి వెళ్ళకూడదు, మనం చేస్తున్నాం అంటే ఫస్ట్ వీళ్ళు కూడా కొత్తలతో చేయడానికి రెడీగా లేరు టు బి ఫ్రాంక్ మార్కెట్ ఆస్పెక్ట్స్లో. సో కానీ అలానే మీకు మాట ఇచ్చాం, మీరు వెనక్కి వెళ్ళకూడదు, మాకు పాయింట్ బాగా నచ్చింది, కొత్తలతో అయినా చేద్దామని. సో అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం మనకి ఇది ఉన్న దాని ప్రకారం ఆఫ్ ది రిస్క్ ఉంది మేము అనుకున్న ఇదికి. సో ఇంత రిస్క్ అంటే మళ్ళీ నాకు ఇబ్బంది అండి. లేదు నేను వెళ్తానంటే, లేదు వెంకట్ గారు మీరు ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది, మీరు నేను స్టాండ్ అవుతామంటే ఆఫ్ ది రిస్క్ కూడా నేను రెడీ అని చాలా జెన్యున్గా వాళ్ళు చెప్పడంతో, అలాంటి జెన్యునిటీ ఉన్న వాళ్ళకి నేనేం చేయాలి, ఒకవేళ ఆఫ్ ది రిస్క్ అయితే ఏం చేయాలన్నప్పుడు మాత్రమే కొత్త వాళ్ళతో ఎందుకు ఆ రిస్క్, అట్లీస్ట్ యాక్టర్గా అప్పటికే ఒక క్యారెక్టర్ కనుక్కున్నాం కాబట్టి అట్లీస్ట్ ఆ ఎక్స్పోజర్ యాడ్ అయినా సరే 2 రకాలుగా నాకు ఇది ఉండకుండా ఉంటుందని ఆ భారం. సో నేను అప్పుడు వాళ్ళకి ఆ థాట్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒక 2-3 days ఆలోచించి ఇలా ఆర్గానిక్గా చాలా గుడ్ ఇంటెంట్తో ప్రాజెక్ట్ మీద ప్రేమతో స్టార్ట్ అయింది సార్ ఈ ఎంటైర్ జర్నీ. గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్. కిక్కు గారు, ఇప్పుడు అందరూ ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగానన్న మనిషి మీరు కాబట్టి అందరు ఫస్ట్ పిక్చర్లు డెబ్యూ ఫిల్మ్స్ అన్ని చూసారు మీరు. ఇది మీ డెబ్యూ ఫిల్మ్ హీరోగా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఒక డెబ్యూ హీరోగా? ఈ మూవీలో అంటున్నారా? అంటే ఈ మూవీ కాదు అసలు, డెబ్యూ హీరోగా ఈ మూవీయే. నాకు అంటే హీరోగా చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర చేసాము ఇది, ఈ స్టోరీ. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అంటే టు లెర్న్, నాకు తెలియనివి చాలా, కానీ అంటే ఈ ఎంత పర్ఫెక్షనిజం కోసం ఎలా చేయాలి అలాంటివి చాలా నేర్చుకున్నాను యాజ్ అ హీరోగా. కానీ ఈ హీరో కంటే కూడా ప్రొడక్షన్గానే కొంచెం ఎక్కువ తలనొప్పి ఉండింది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి, సో ఆయనకి ఇలా కాదు ఇలా కావాలి అనేది కొంచెం అదే ఓకే ఇలా చేయాలి, అలాంటివి చాలా నేర్చుకున్నాను. దాంతోపాటు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయడం అక్కడ కూడా చాలా హెల్ప్ అయింది సార్. అదే మీరు ఇందాక మాట్లాడుతూ యష్ గారు సినిమాతోని మాట్లాడి, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్పిరిట్ అండి, పాజిటివ్ స్పిరిట్. అవును సార్. అంటే ఇక్కడ ఒకటి చెప్తాను సార్, యష్ గారిది అంటే ఎంతమంది నాకు ఫాలో అయ్యారో తెలియదు. యష్ గారు ఒకప్పుడు ఏం చెప్పారంటే, సీరియల్ ఎప్పుడో పనిచేసేటప్పుడు ఆయనకు వచ్చిన డబ్బుల్లో తిన్నా తినకపోయినా మంచి బట్టలు వేసుకొని సీరియల్కి వెళ్ళేవాడని. ఎందుకంటే నేను కనిపించాలి అని, నేను కనిపించాలి, తర్వాత ఎప్పుడో సక్సెస్ వస్తుంది, కానీ నేను కనిపిస్తూ ఉంటే అది తినకపోయినా కూడా మంచి బట్టలు వేసుకొని ఉండాలని చెప్పి అన్నారు. ఇలాంటి అంటే
అలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని వచ్చిన వాళ్ళేమో మనం. కరెక్ట్. సో ఆయన మూవీ సక్సెస్ అవ్వడానికి కావాల్సిన 2,000 కోట్లు 3,000 కోట్లు ఎన్ని వేల కోట్లు అవి రావాలి. మనలాంటి వాళ్ళకు కూడా ఎంకరేజ్ అవ్వాలి, కాన్సెప్ట్ బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మీరు సక్సెస్ అయ్యి హీరోగా నేను నిలబడిపోతాను అంటే మీరు ఒక యూ హ్యావ్ ఎన్ అబ్జర్వేషన్ కదా, అందరి హీరోల తాలూకు ట్రావెల్ అన్ని చూసారు కదా, దాని మీద నేను అడుగుతున్నాను అనమాట. మీకు ఎంతవరకు మీ మీద జడ్జిమెంట్ కుదిరింది, మీకు ఈ మూవీ మీ సక్సెస్ మీద మీకు ఎంతవరకు ఫెయిత్ డెవలప్ అయిందని అడుగుతున్నాను సార్. ఈ మూవీ అంటే ఎవరైనా వేరే ప్రొడ్యూసర్ చూసి అంటే వీడు పర్ఫామ్ చేయగలుగుతాడా లేడా అని చెప్పి చూస్తే మాత్రం డెఫినెట్గా నాకు ఆఫర్ ఇచ్చేస్తారు. ఈ మూవీ చూస్తే మాత్రం 100% అది. గ్రేట్ సార్. ఇప్పటి వరకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది కదా మీకు. భవిష్యత్తులో సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీరు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తారా, లేకపోతే హీరోగా చేస్తారా, ఎలాగా? కీకో ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి సార్. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. సైమల్టేనియస్గా నేను నా వల్ల అయినవి కూడా నాకు ఆపర్చునిటీ వస్తున్నాయంటే చేస్తుంటాను, లేదంటే మన దాంట్లో చేస్తుంటాను. రెండు జరుగుతూనే ఉంటాయి సార్. 28వ తారీఖు మీ సినిమా రిలీజ్ అవుతుంది, మరో 3 రోజులే ఉంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కొంచెం ఇంకా వీలైనంత బాగా చేయండి. థ్యాంక్ యూ సార్. అది కొంచెం కెమెరా జూమ్ చేసుకోండి. అంటే ఆ 4,000 సురేష్ గారికి ఇచ్చేస్తాం మేము సార్. కొంచెం అది మీరు రెస్పాన్సిబుల్. సురేష్ ఒకడు ఉంటే చాలండి, అన్ని పనులు అయిపోతాయి. సార్ హీరో గారు దీప్తే కెమెరా సార్. హీరో గారు ఎక్కడ సార్? ఒక్క నిమిషం సార్. మీ సినిమా చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఇండస్ట్రీలో వేశారని చెప్పారు. చాలా మంది ఇది 100 కోట్ల సినిమా అంటున్నారు. ఇది నిజంగా అని అంటున్నారు, బయటకు వచ్చింది ఆ టాకు. ఇది నిజంగా కామెడీయా లేకపోతే మీరేమన్నా బజ్ ఏమైనా సృష్టించాలని అలా చేశారా? సార్ నాతో అన్న మాట ఇదే సినిమాలో హీరో ఒక పెద్ద హీరో పడి ఉంటే ఇది 100 కోట్లు కొట్టే సినిమా అని నాతోటే అన్నారు ప్రొడ్యూసర్. ఈ మాట ఇదే హీరో అంటే కొత్త కాబట్టి అక్కడ ఏమైనా డౌన్ అవుతుందేమో, కానీ ఈ సినిమా కానీ పడుంటే మాత్రం అది అన్నారు సార్ నాతో. వాస్తవంగా అన్నారు. సినిమా రేపు థియేటర్స్లో వచ్చిన తర్వాత ఎవరు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, అవి కూడా చెప్తాను నేను. సార్ ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో విలన్ కూడా మీరే అనిపిస్తుంది. ఈ ట్విస్ట్ ఆయన అంటే చెప్పాలా లేకపోతే మీరు చెప్తారా? అలా విలన్ అంటే ఇది హీరో విలన్ అలా కాదు సార్. ఈ మూవీ ఎలా ఉంటుందంటే అంటే దీనిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఎలిమెంట్లో మీకు అలా అనిపిస్తుంటుంది. యాక్చువల్లీ సినిమాలో విలన్స్ ఉండరు, పరిస్థితులు విలన్స్ ఉంటాయి. సార్ నిజంగా ప్రమోషన్కి ఏదైతే రిలీజ్ చేశారో కట్ అంతా బాగుంది, ప్రమోషన్ కట్ అంతా బాగుంది, సాంగ్ బాగుంది. మరి ఆవిడ ఎలా ఒప్పుకున్నారో తెలియదు కానీ సాంగ్ కూడా చాలా బాగుంది. నేను హీరో కాదనుకున్నా కదా ముందు, అందుకని ఒప్పుకున్నారు. నేను హీరో అనుకున్నాక మార్చలేం కదా. యాక్చువల్లీ ఆ సాంగ్ చాలా ఇంపార్టెంట్ అండి సినిమాకి. ఏదో పెట్టాలి జనాలను అట్రాక్ట్ చేయడానికనే కాదు. యాజ్ అ లేడీ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడూ అంటే స్టెప్ తీసుకోను. ఫస్ట్ నుంచి అది ఉంది స్టోరీలో అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నీడెడ్. తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అమ్మాయి లైఫ్లో అన్నది మంచి పాయింట్ ఉంది. సో అందుకు ఒప్పుకున్నాను, ఫస్ట్ నుంచి అయింది. ఇంకా స్టోరీకి అలా ఉంది, ఈయన వచ్చారు కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఉన్నారండి అప్పుడు లొకేషన్లో ఉన్నారా మీరు? చూసానండి. కాదండి కాదు దూరంగా ఉన్నా, సెట్ నుంచి ఉన్నాను, దూరంగా ఉన్నా. చేయించాను కాదు సార్, వెరీ స్ట్రిక్ట్ కండిషన్ అండి. అది మాత్రం ప్లేస్మెంట్ చేంజ్ అవ్వదు. బికాజ్ ఏదైతే ఒక ఎలిమెంట్ ఉందని చెప్పానో నిజంగా నీడ్ఫుల్ అది. ఆ ఎలిమెంట్ దీన్ని బేస్ అయ్యి ఉంటుంది, దాని మీద ఎంటైర్ సెకండ్ హాఫ్ నిలబడి ఉంటుంది. సో అందువల్ల అది ఖచ్చితంగా ఫిజికల్గా అలా చూపిస్తేనే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని. అది ఫస్ట్ స్టోరీ చేసినప్పుడు ఆ పార్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి కుదరదు. అది ఎవరైనా సరే అనేది క్లియర్ కట్ కండిషన్. లేదు సార్, మాంటేజ్ కట్స్ బాగున్నాయి నిజంగా. రొమాంటిక్ సాంగ్ చాలా చూసాం కానీ ఆ కట్స్ కానీ అవన్నీ మాంటేజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు హాయ్. మీ కాంటెంట్ చాలా బాగుంది అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఇందాక వీడియోలో చూసినట్టు చాలా బాగా చేసినారు సార్. సో ఇందాక మాట్లాడుతూ అన్నారు ఈ కథ చాలా మంది చెప్పు ఉన్నాము, పెద్ద యాక్టర్స్కి వరకు వెళ్ళింది, బట్ అన్ఫార్చునేట్లీ ఒక కొత్త వాళ్ళతో చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఎవరెవరికి చెప్పున్నారు కొంచెం రివీల్ అలాంటి ఎక్కడ చేస్తామండి, మీరు భలే ఉన్నారు. మీకు తెలిసి కూడా అడుగుతారు అంటే ఓకే. లేదు సార్, అంటే అదే అంటున్నా, ఎవరు కూడా అదే ఇట్ ఈజ్ అంటే ఇది అసలు బాగాలేదు ఇలా రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. అంటే ఇక్కడ వాళ్ళని అడ్డం కంటే కూడా సార్ వాళ్ళు బిజీ కూడా అలా ఉన్నారు. అందువల్లే పరిస్థితులు అంతసేపు వెయిట్ చేసే సిచ్యువేషన్ నాకు కూడా లేకపోవడం, అంటే నాకున్న ఇదిని బట్టి. సో అల్టిమేట్గా
మూవ్ ఆన్ అవ్వాలి, వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి అప్పుడు కొత్త వాళ్ళకి డిసైడ్ అవ్వడం జరిగింది. ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు సార్ ఇక ఆల్మోస్ట్ 2 years అండి, 2 years ఎగ్జాక్ట్లీ, 1 month అటు ఇటు, ఎగ్జాక్ట్లీ 2 years. వీళ్ళు కథ చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఇది 2 years. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దీప్తి గారు, సో డైరెక్టర్ గారు, Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో అన్నీ బాగున్నాయి అండ్ ప్రమోషన్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడ ఆ చిరంజీవి టైటిల్లో మధ్యలో అది చిరంజీవి గారు షాడో అయినా లేకపోతే నాకు తెలిసి ఏదో మరణ మృదంగం రన్నింగ్ స్టైల్ లాగా ఉంది అది, అదేనా? చిరంజీవి అదే ఇంక కథలు చిరంజీవి షాడోలే. ఓకే, నేను చాలా మంది హీరో గారిది ఏమని కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హీరోదే అండి అదే, అంటే సినిమాలో హీరోది. ఓహో మీరు అలా వచ్చారా? నేను నిజంగా చిరంజీవి గారి shadow లేదు లేదు అనుకున్నా. లేదు, అది నిజంగా చిరంజీవి గారి షాడో లాగా లేదు, ఉంది. అది ఒక షార్ట్ ఉంటదండి. ఓకే, ఆ రన్నింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది. కంటెంట్ లో అది ఉంటది, ఆసమ్ సీన్ అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఓకే, మంచి చాలా మంచి సీన్ అందులో ఫోజ్ అది. ఓకే కికు గారు, సో బేసిక్గా అంటే ఫస్ట్ సినిమా వస్తున్నప్పుడు మనం ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా, అంటే పాము చావకుండా కర్ర విరగకుండా ఈ టైప్లో చాలా మంది ఉంటారు. మీరేమో ఓపెన్గా పాలమ్మిన పెరుగమ్మిన అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనుకుని ఏమన్నా ఆలోచించారు? అంటే ఐ మీన్ మళ్ళీ ఇంకేమన్నా ఆ టైప్ నుంచి ఏమన్నా ఇంకా ఏం లేదు సార్, అంటే నాకు నేను ఆ కాలేజ్కి కాల్ చేసిన కాల్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇస్తా అన్నది ముందు ఉంది, ఆ కాలేజ్ ఇంతకుముందు ఒక ఈవెంట్ చేసింది ఉంది, తర్వాత వాళ్ళు ఇవ్వను అనింది ఉంది. సరే ఇవ్వనన్నారు ఊరుకున్నారు అనుకుంటే పర్సనల్గా ఫ్యామిలీ అందరు వెళ్ళి 75,000 మందిని అరేంజ్ చేసుకొని అంత చేస్తున్నప్పుడు ఆయన అన్నాడు లేబులా కొత్తిమీర కట్టలా తీసి పడేస్తే బాధ అనిపించింది సార్. అందుకని నేను అడ్రస్ చేస్తాను, అట్లీస్ట్ అలాగైనా ఆయన వరకు రీచ్ అవ్వాలి. ఆయన పాలిటీషియన్, ఆయన డెఫినెట్గా ప్రజలకు మంచి చేస్తేనే అక్కడ దాకా వెళ్ళారు. అలాంటి వాళ్ళ వరకు రీచ్ అవుతా. ఇప్పుడు ఆయన డెఫినెట్గా కీకు చిరంజీవి తీసి పక్కన పడి అని ఉండరు, కింద కూడా మేనేజ్మెంట్లో జరుగుతూ ఉంటుంది. అది ఆయన వరకు వెళ్తేనే కదా రేపు కనుక్కొని ఫర్దర్గా కరెక్షన్స్ చేసి పెడతారు. అది నా ఆవేదన. చోటకే ప్రసాద్ గారు సార్, అంటే ప్రతి సినిమాకి ఫస్ట్ చూసేది ఎడిటర్స్, సో ఆడియన్స్ కూడా మీరు. సో ఏంటి మీరేం చెప్తారు కికు చిరంజీవి ఫస్ట్ రివ్యూ మీరేమి ఇస్తారు? అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా ఎక్కువ ఆ సీన్స్ తీసుకోవటం, లేకపోతే అవసరం లేని సీన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకొని అప్పుడు ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఆలోచిస్తా యాడ్ చేసుకోవచ్చులే లేకపోతే తీసేయచ్చులే అన్న కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు కదా. సో డైరెక్టర్ సార్ కానీ లేకపోతే ఈ టీం నుంచి కానీ అదే ఒక ఎడిటర్గా మీకు నచ్చిన అంశాలు కానీ సో మీకు అంతవరకు కంఫర్ట్ ఇచ్చారు అలా ఉండబోతుంది? మీకు అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదండి ఇందాక, ఒక కథ నాకు మొదట్లో చెప్పినప్పుడు నాకు నచ్చింది అనుకోండి, అది థియేటర్లో బొమ్మ పడేంత వరకు దాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అది ఎక్కడైనా వాళ్ళు చెప్పిన కథ మారిపోతుంటే మనం అలర్ట్ చేయాలి తప్ప నాకు ఈ సినిమాకి పెద్ద అంత అవసరం పడలేదండి. నాకు వెంకట్ ఏదైతే నేరేషన్ ఇచ్చాడో దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వచ్చాడు. వీళ్ళు మేకింగ్లో కూడా దానికి ఎంత సపోర్ట్ అయ్యారంటే ఏ ఒక్క సీన్లో కానీ ఒక్క షాట్లో కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే బీయింగ్ ఏ లేడీ ప్రొడ్యూసర్ వాళ్ళ ఆయన్ని హీరోగా పెట్టుకుని ఆవిడ నాకు ఒక సిస్టర్ లాగా దీప్తి గారు, ఇప్పుడు ఆయన హీరోగా పెట్టుకుని ఆ ఇంటర్వెల్ సాంగ్ని డెఫినెట్గా చాలా 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 మార్పులు చేసేయచ్చు కదా. లేదు మా ఆయనతో ఈ షార్ట్లని కుదరమమ్మ వెంకట్ వేరేగా ప్లాన్ చేసుకోలేదంటే షాడోలో పెట్టుకో ఏదైనా చేయొచ్చు. ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకూడదు, ప్రోడక్ట్కి జెన్యున్గా ఏదైతే కావాలి దాన్ని పెడదామని చెప్పి వాళ్ళంతా హానెస్ట్గా ఉన్నప్పుడు అండి ఇంకా నాకు పెద్ద ఇన్వాల్వ్ అయ్యే ఏదైనా వీళ్ళ కరెక్షన్లు చెప్పే అంత అవసరం పడలేదు. అండ్ చెప్పిన కథ కన్నా ఇంకొక 10% ఎక్కువే కనపడుతుంది తప్ప అక్కడ తగ్గల. అండ్ వెంకట్కి ఉన్న క్లారిటీ తోటి తన సినిమా మొత్తం మీద ఒక్క షాట్ వేస్ట్ షాట్ ఉండదు. ఎడిట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ అండి తనకి, దానివల్ల నాకు ఇంకా నా పని చాలా ఈజీ అయిపోయింది. యా దీప్తి గారు, అంటే రేపు టాక్సిక్ రిలీజ్ ఉంది. అవును. సో 28th మీ రిలీజ్, అంటే ఈ థియేటర్స్ ఇష్యూ ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ అనేది కొంచెం ఉంటాయి కదా కొత్త సినిమాలకి, పాన్ ఇండియా సినిమాలకి? డెఫినెట్గా టాక్సిక్ ఎక్కువ ఉంటాయి, ఉండాలి కూడా. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళు ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు పడ్డ ఇబ్బందులకి. సో ఉంటుంది, కానీ నేను అంత పెద్ద గ్రాండ్ రిలీజ్ కూడా నేను కోరుకోవట్లేదు. నేను అనుకున్నది ఏంటంటే ఎవరైనా చూడాలి అనుకుంటే నియరెస్ట్ థియేటర్లో వాళ్ళకి కనిపించాలి. ఒక 2-3 kilometers వెళ్ళినా పర్లేదు. కుకట్పల్లి వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల, ఎక్కడో ఒకటైనా వాళ్ళు ప్రైమ్ టైంలో నా షో కనిపించాలని ఒకటే చెప్పాను డిస్ట్రిబ్యూటర్స్కి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇట్ విల్ నాట్ బి అ గ్రాండ్ రిలీజ్ బట్ విల్ బి అ వెరీ గుడ్ రిలీజ్ ఫర్ అవర్ మూవీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి, ఇంకొకటి ఏంటంటే ఇది 28th రోజు సినిమా వస్తుంది కదా, ఆ రోజు మార్నింగ్ షోస్ ఒక మినిమం ఒక 15 నుంచి ఒక 25 షోస్. నా వల్ల నా లైఫ్లో ఫస్ట్ సినిమా ఇది. కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ రావాలనుకున్నా వీళ్ళందరికీ కూడా కొంచెం స్ఫూర్తిగా ఉండాలి, చాలామంది సినిమా వచ్చి చూడాలి. కాబట్టి నా వల్ల అయినన్ని షోస్ అట్లీస్ట్ 15 to 25 షోస్ నేను ఫ్రీగా వేస్తున్నాను ఆ రోజు మార్నింగ్ షోస్.
సరేనా? ఆ రోజు వీలైన వాళ్ళందరూ ఎక్కడ వేస్తున్నారో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటాను. ఏ థియేటర్స్ మాకు దొరుకుతున్నాయి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ రాగానే పెట్టుకుంటాను ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, విత్ డైరెక్టర్స్ పర్మిషన్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్. డైరెక్టర్ గారు, అది ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు మొత్తం స్టోరీ అంతా రివీల్ చేసినట్టే చేశారు సార్. అంటే రైట్ సైడ్ హార్ట్ ఉంటుంది, నెక్స్ట్ బ్లూ కలర్లో బాడీ అవుతుంది. అంటే మీ స్టోరీయే చాలా వరకు చూపించారు. ఇది కాకుండా ఏం చూపించబోతున్నారు సార్? ఎంతవరకు డిఫరెంట్ ఉంటుంది? అంటే ఒక మాటగా చెప్పాలంటే సార్, ట్రైలర్లో చెప్పిన కథతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి చెప్పి అదొకటి చెప్పలేము. దాంతోపాటు ఆబ్వియస్లీ థ్రిల్లర్ కొన్ని పాయింట్స్ ఓపెన్ చేయలేము. బట్ ఒక మాట అయితే చెప్పగలం, ఎంటైర్లీ థియేట్రికల్ మూమెంట్స్ ఏదైతే అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారో ఆ ప్రతి థియేట్రికల్ మూమెంట్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ ఫర్ షూర్. థియేటర్కి వచ్చే ఆడియన్స్ కావాలని హైప్ ఏదైతే ఉంటుందో ఆ హైప్స్ ప్రతిదీ ఉంటాయి. లేదండి, మీరు ట్రైలర్ చూసాక కూడా వచ్చి చూస్తే ట్రైలర్ ఇది ఒకటే సినిమానా అనిపిస్తుంది, అంత కొత్తగా అనిపిస్తుంది. అసలు మేమీ రివీల్ చేయలేదు ట్రైలర్లో. దీప్తి గారు, హాయ్ అండి. సో అంటే మీ ఇద్దరు ఇష్టం ఉండి అంటే హీరోగా ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారు, దొరకలేదు, అండ్ ఫైనల్గా మీ హస్బెండ్ చేశారు. సో మీ ఫ్యామిలీ మీ ఇద్దరు ఓకే, బట్ ఇది మనీ మ్యాటర్ కాబట్టి మీరు ఇద్దరు చేస్తుంది అన్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమి చెప్పలేదా మనకు అవసరమా, ఇది మనకు తెలియంది కాదు అని? వాళ్ళ నాన్నగారికి మొన్న తెలిసిందండి, కొన్ని ఫస్ట్ ప్రోమో రోజు తెలిసింది. అప్పుడు దాకా దాచాం. సారీ నాన్న. వాళ్ళ అమ్మగారికి నేను హీరో అని చెప్పేసి ఆ ప్రోమో రోజు తెలిసింది. నో అండి, సాంగ్ చూసారా అండి? అదొక నాకు రిలీజ్ హిట్ కన్నా సాంగ్ వాళ్ళు ఎప్పుడు చూస్తారన్నదే నా పెద్ద మైల్ స్టోన్. అది దాటేస్తే సినిమా హిట్ అయిపోయింది అనుకుని ఉన్నాను. ప్రాపర్ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ, సినిమాలు కూడా చూడరు వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ మాది అంత సినిమా చూసే ఫ్యామిలీ కాదండి, ప్లస్ మాది లవ్ మ్యారేజ్. సో వాళ్ళ భయాలు ఉంటాయి ఆబ్వియస్గా. ఇంకా ప్లస్ ఈ సాంగ్ ఒకటి ఉందనే నా మేజర్ టెన్షన్ ఉండింది. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు చాలా బాగా సపోర్టివ్గా తీసుకున్నారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.